మార్చి నెల 3వ తారీఖు మంగళవారము పాల్గొన పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. మన భారతదేశ కాలమాన ప్రకారం సాయంకాలం 3:20 నుంచి 6:58 వరకు, అంటే మనకు సూర్యాస్తమయ సందర్భంలో ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు యొక్క గ్రహణం మనం చూడొచ్చు. ముఖ్యంగా ఉబ్బా నక్షత్రం సింహరాశి వారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణాన్ని చూడకూడదు అంటే అలా బిగుసుకుపోయి మంచంలో పడుకొని ఉండమని కాదు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏమండి అసలు మంచినీళ్ళు కూడా తాగకూడదా, చూడకూడదు అంటున్నారు, బయటికి వెళ్ళకూడదు అంటున్నారు, ఎట్లా మా పనులు మాకుంటాయని. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గ్రహణాన్ని చూడకూడదు పుబ్బా నక్షత్ర సింహరాశి వారు అని అంటే ఇంట్లో ఉండి మీ పనులు మీరు చేసుకోండి. ఒకవేళ ఆఫీస్లో ఉన్న గ్రహణాన్ని చూడకుండా మీ పనులు మీరు చేసుకోండి. బయటికి వచ్చి గ్రహణాన్ని చూడకూడదని అర్థం. అంతేగాని బెడ్కి అతుకుపోయి ఉండమని కాదు, ఇంట్లో బిగుసుకుపోయి ఉండమని కాదు. అలాగే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, పెద్దవారు, అనారోగ్యంతో బాధపడుచున్న వారు, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఈ గ్రహణ సమయంలో ఉదయం 10 గంటల లోపల అల్పాహారాన్ని తినేయండి. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత 7 గంటలకి శుద్ధి చేసుకొని శుభ్రంగా వండుకొని తినండి. ఒకవేళ ఉండలేము అంతసేపు మేము అనుకున్న వారు ఏదైనా పండ్లు, పాలు తీసుకొని, జ్యూసులు తీసుకొని ఉండొచ్చు. అనారోగ్యంతో బాధపడుచున్న వారు, బాలింతలు, చిన్నారులు, ప్రెగ్నెంట్ లేడీస్, వృద్ధులు వీరందరూ కూడా చక్కగా ఏదైనా మీకు ఉండలేము అనుకున్న వారు పాలు తాగండి, జ్యూస్ తాగండి. ఎందుకంటే ఉండలేరు కదా. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి కష్టం, వాళ్ళు టాబ్లెట్లు వేసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, వృద్ధులైనా, బాలింతలైనా, చిన్నారులైనా చక్కగా ఏదైనా పాలు తాగి, ఫ్రూట్స్ ఏదైనా తిని, జ్యూసులు ఏదైనా తాగండి. అలాగే గ్రహణం అయిన తర్వాత 7 గంటలకు శుద్ధి చేసుకొని ఫ్రెష్గా వండుకొని తినండి. గ్రహణాన్ని చూడకూడదు ప్రెగ్నెంట్ లేడీస్, పుబ్బా నక్షత్ర సింహరాశి వారు అంటే బిగుసుకుపోయి కూర్చోమని కాదు. మీ పనులు మీరు చేసుకోండి. ఇంట్లో ఉంటే ఇంట్లో, ఆఫీసులో ఉంటే ఆఫీసులో మీ పనులు మీరు చేసుకోండి. గ్రహణాన్ని చూడకండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. అలాగే గ్రహణ సమయం అయిన తర్వాత శుద్ధి చేసుకొని సాయంత్రం 7 గంటల తర్వాత కానీ ఇల్లంతా శుద్ధి చేసుకొని మరుసటి రోజు దేవాలయానికి వెళ్ళి ఉలవలు, కేతువుకి ఉలవలు 1 కేజీంబావు, బియ్యము చంద్రుడికి 1 కేజీంబావు, వెండి ప్రతిమ ఏదైనా 1 కేజీ నెయ్యి పాత్రలో వేసి, సర్ప ప్రతిమ, వెండి ప్రతిమ ఏదైనా 1 నెయ్యి పాత్రలో వేసి బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. యథాశక్తిగా దక్షిణ పెట్టి. ఉలవలు కేజీంబావు, బియ్యం కేజీంబావు, నెయ్యి, సర్ప ప్రతిమ వెండిలో బ్రాహ్మణులకి దానం ఇవ్వండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.